ఈ 40 దినాల శ్రవణ దినాలు లేదా లెంట్ దినాలు లేదా దుఃఖ దినాలలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభు అని యేసే తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కనుకనే ఆయన శిలువ శ్రమలను అనుభవించాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఆయన ఏమి చెప్పినా జరుగుతుంది భూలోకంలో. ఒకరిని శపించాలన్నా లేదా ఒకరిని ఆశీర్వదించాలన్నా అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే, బొత్సు కత్తిరించు గొర్రె పిల్లవలే ఆయనను ఆయన తగ్గించుకున్నాడు. నేను దేవుని కుమారుని కదా అని గర్వించలేదు. ఆయన తెచ్చిన వారిని క్షమించాడు, ఆయన వచ్చిన వారిని క్షమించాడు, దూషణమైన మాటలు పలికిన వారిని క్షమించాడు, శిలువ మీద మేకులు వచ్చిన వారిని క్షమించాడు, చేదు చిలుకలు అందించిన వారిని క్షమించాడు, పక్కలో బల్లెం పోటు పొడిచిన వారిని కూడా క్షమించాడు. ఆయన తను తాను తగ్గించుకొని రిక్తుడుగా మారాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడ కానీ నేను దేవుని కుమారుడని, ఈ రాజ్య స్థాపనకు వచ్చానని, లేదా మిమ్మల్ని పరిశుద్ధం చేయడానికి వచ్చానని ఆయన ఏ రోజు గర్వించలేదు. ఆయన ఎప్పటికీ కూడా తగ్గింపు జీవితంలో ఉన్నాడు. ఈ 40 దినాల ఈ శ్రవణ దినాలలో నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు అధికారి కావచ్చు, లేదా ధనవంతుడు కావచ్చు, లేదా పలుకుబడి ఉన్నవాడు కావచ్చు, ఆస్తి ఐశ్వర్యం అంతస్తు ఉన్నవాడు కావచ్చు, లేదా విద్యావస్తుడమైనా ఎవరైనా సరే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి.